పావనంపల్లిలో పేరుకుపోయిన డ్రైనేజీ సమస్య పరిష్కారం చేస్తానన్న సర్పంచ్ రాజేశ్వరి. గద్వాల జిల్లా మల్దకల్ మండలం పావనంపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నుండి సరిత బలపర్చిన రాజేశ్వరి రామాంజనేయులు సర్పంచ్ గా గెలుపొందారు. ఈ సందర్భంగా వారు ఉప సర్పంచ్ వార్డు సభ్యులకి గ్రామస్తులకి శుభాకాంక్షలు తెలిపారు. సర్పంచ్ రాజేశ్వరి మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానని, గ్రామంలో కొన్ని సంవత్సరాలుగా మురికి కాలువలు లేక రోడ్లపైనే మురుగు పారుతుందని, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతానని, అలాగే కొత్త పంచాయతీ ఏర్పడి ఏళ్లు గడుస్తున్న పంచాయతీ భవనం నిర్మించలేదని, ఇప్పటికైనా ప్రభుత్వం మా గ్రామంలో పంచాయతీ భవనం నిర్మించాలని, గ్రామంలో ప్రజలకు రేషన్ బియ్యం కూడా అందించడానికి ఒక భవనం లేదని, పంచాయతీ భవనం నిర్మిస్తే అందరికీ సహాయపడుతుందని అన్నారు. గ్రామంలో వీధి లైట్లు మరియు ప్రజలకు ఏ సమస్య ఉన్నా నా దగ్గర చెప్పుకోవచ్చని, గ్రామ పంచాయతీకి వచ్చే నిధులు ప్రతిపక్ష గ్రామ అభివృద్ధికి ఖర్చు పెడతానని, అన్ని విధాల గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని, ప్రభుత్వం మరియు జిల్లా కలెక్టర్ అధికారులు గ్రామ అభివృద్ధికి నాకు సహకరించాలని కోరారు. మల్దకల్ మండలం గద్వాల జిల్లా పావనంపల్లి గ్రామం. నేను రాజేశ్వరి రామాంజనేయులు. నన్ను పావనంపల్లి గ్రామం నుంచి నన్ను ఎన్నుకున్నందుకు, సర్పంచ్గా ఎన్నుకున్నందుకు నా ధన్యవాదాలు. ఊరు మొత్తం రోడ్ల మీదనే నీళ్లు పారుతున్నాయి. ముఖ్యంగా మేము ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి మేము ఈ నీటిని నిర్మూలించాలని కోరుతున్నాము. డ్రైనేజ్ సమస్యను తీర్చాలనుకుంటున్నాము. మొదటగా మా ఊరికి రావాలంటేనే మురుగునీరు రోడ్డు మీదనే పారుతుంటది. అసలు అడుగు పెట్టాలంటే కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటది. బండ్లు రావాలన్నా చాలా కింద పడడం జరిగినాయి. ఇవల్ల నిర్మూలించాలంటే రోడ్లు వేయాలని జిల్లా కలెక్టర్ గారు మాకు సహాయం చేయాలని కోరుతున్నాను. ఆ ఊర్లో గ్రామ పంచాయతీ లేదు, బియ్యం కోట కూడా లేదు. చాలా ఇబ్బందికరంగా ఉంది. 10 ఏండ్లు అయ్యింది మా ఊర్లో గ్రామ పంచాయతీ ఏర్పడి, కానీ గ్రామ పంచాయతీ లేదు. ఈ రెండు మాకు బిల్డింగ్ కావాలని జిల్లా కలెక్టర్ గారిని, ప్రభుత్వాన్ని మాకు నిధులు సహకరించాలని కోరుతున్నాం. మల్దకల్ మండలం. నా పేరు డ్రైవర్ పర్ష, పానంపల్లి గ్రామం, గద్వాల్ జోగులాంబ జిల్లా. మా పానంపల్లిలో మేము ఇంతవరకు పెద్ద పెద్ద రాజకీయ నాయకులను చూసినాము. ఇప్పుడు మా పిల్లలు అనే రాజకీయంలో ఫస్ట్ స్టార్ట్ చేసినాము. కాకపోతే ఇప్పుడు నుండి స్టార్ట్ అయిన దాంట్లో ప్రజల అభివృద్ధి అనేది ఏందనేది ఇప్పుడు చూపిస్తాం. కంపల్సరీ మా సర్పంచ్ అయిన రాజేశ్వరి గారి తరఫున ఎప్పుడు వెనక ఉండి అన్ని రకాలు చేస్తాము. వాళ్ళకి మా ఊరికి వచ్చే నిధులు ఏదే కానీ అన్నిటికీ జిల్లా కలెక్టర్ సహకరిస్తే అన్ని విధాలుగా మా ఊరిని అభివృద్ధి చేయాలనుకొని మా పిల్లల కాడికి కలిసి పెద్ద మనుషులను కూడా అందరిని కలుపుకొని ఈ పనులు చేయడం జరుగుతుంది. ఎవరు అతలు వాళ్ళున్న ఇతరులున్న అందరినీ కలిపి మెలిసి చేసుకోవడమే మా లక్ష్యము. వేరే విధంగా అయితే ఎవరు మీద ఖర్చులు లేవు. ఇంతవరకు చేసిన 10 ఏళ్ళ ప్రభుత్వంలో ఇప్పుడు చేసే దాంట్లో ఏం అభివృద్ధి చేసినారు అనేది అవతల వాళ్ళకు కూడా తెలిసేటట్టు చేయాలని అనుకుంటున్నాం.